శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమ. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం మకర రాశి ఫలితాలు. ఈ వారం వీరికి శని చంద్ర గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైన నష్టం కలగగలదు. ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైన పదవులకు ఆటంకాలు కలగగలవు. కుటుంబంలో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ వైరం ఏర్పడగలదు. భార్యాభర్తల విషయంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి ఉండటం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి రావడం వలన శరీర బడలిక కలిగి ఎక్కువగా నీరసానికి గురి అవుతూ ఉంటారు. అధికమైనటువంటి ధన నష్టం కలుగుతుంది. మనోవిచారం అధికంగా ఉంటుంది. దాంపత్య సుఖ విషయంలో అనుకూలం లేకుండా ఉంటుంది. సినీ రాజకీయ రంగంల వారికి మరియు ఇతర వ్యాపారముల వారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేయవలసినటువంటి ఒక పని శని చంద్ర రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు తాంత్రిక పరిష్కారం చేసుకోవాలి. ఈ విధంగా రాగి బిందెలో నీళ్లు నింపి వాటిలో పచ్చి వేపాకులు మరియు మామిడి ఆకులు మునగాకులు వేసి కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి సూర్యోదయం కాకముందే ఈ యొక్క నీళ్లతోటి స్నానం చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది. మరియు ఈ జపం చెయ్యండి. మహావీరం మన్యుదేవం దివ్యతేజో విరాజితం మమ సర్వదా శత్రు భీతి నివారణం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభం భూయాత్.